సూర్యాపేట మండలం మైపాడు గ్రామంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొవ్వూరు నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేస్తున్న వేమిరెడ్డి దంపతులు కొవ్వూరు నియోజకవర్గంలో నిద్రపోతున్న పసుపు దళాన్ని నిద్రలేపి ఉర్రతులు ఊగిస్తున్న వేమిరెడ్డి దంపతులు ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. రోజు రోజుకు వైసీపీ కనుమరుగైపోతుంది. ఇసుకేస్తే రాలని జనం, లక్షల సంఖ్య జనాల్లో వేమిరెడ్డి దంపతులు దూసుకెళ్తున్నారు. ఈ ప్రచారంలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. నన్ను కొవ్వూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మీకు నెల్లూరు జిల్లాని పారిశ్రామిక వాడగా చేసి మీకందరికీ అంకితం ఇస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. అదేవిధంగా మీకందరికీ తెలుసు, మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. మీకు తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఏ గ్రామంలో కూడా అభివృద్ధి అనేది జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో నిర్వహించగల గొప్ప నాయకులు. కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని మీకు అందరికీ మరోసారి కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసుకుంటాను, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినారు. ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది మహిళా మండలి ఉన్నారు. అమ్మ, మీకు అందరికీ తెలుసా, మీరు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. ప్రతి 18 ఏళ్ల ఆడపిల్లకి నిండగానే నెలకి 1500 రూపాయలు ఇస్తారు. అలాగే ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. అలాగే ఇక్కడ చాలా మంది అవ్వాతాతలు ఉన్నారు. మీకందరికీ 3000 నుంచి 4000 పెన్షన్ చేయబోతున్నారు జూన్ నెల నుంచి. అదేవిధంగా దివ్యాంగులకి 3000 నుంచి 6000 చేయబోతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3000 ఇవ్వబోతున్నారు. 20 లక్షల జాబ్ అనౌన్స్ చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు. దానివల్ల ఎంతో మందికి జాబ్స్ వస్తాయి. కాబట్టి అదేవిధంగా మీకందరికీ తెలుసు, ఇంకా మైనారిటీ సోదరులకి ఉచిత హజ్ యాత్ర ఇవ్వబోతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా దుల్హన్ స్కీమ్ ఇవ్వబోతున్నారు. రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక లాంటివి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారు. కరెంట్ ఛార్జీలు తగ్గిపోతున్నారు. ఇలాంటివి ఎన్నో పనులు కాదు, డబ్బుకు అమ్ముడుపోయే రకాలు కాదు. డబ్బు అని మాట్లాడుతుంది నువ్వు. ఎవరి దగ్గర డబ్బు? ఇసుక డబ్బు ఎవరి దగ్గర ఉంది? గ్రామాలు కొట్టుకోబోయేటట్టు అవి మునిగిపోయేటట్టు చేసావు. గ్రావెల్ 60 అడుగులు ఎత్తేసి అవి గుట్టల్లో బిడ్డలు పడి చనిపోయేటట్టు చేసావు. నీ ఇష్టం వచ్చినట్టు గ్రావెల్, ఇసుక మాఫియా, మైనింగ్ నువ్వు చేయని అభివృద్ధి లేదు. కేవలం కమిషన్ వల్ల గ్రామాలు ఇలాగే వర్కులు వస్తున్నాయి. కొవ్వూరు నియోజకవర్గం మొత్తం అభివృద్ధిమయం చేసి నీ ప్రవర్తన నచ్చని నాయకులు నాతో కలిసి ఈరోజు నడుస్తుంటే నీతి నిజాయితీతో ఉన్న నాయకులు నువ్వు వాళ్ళందరినీ అవినీతి పనులంటున్నావు. నువ్వేదో పెద్ద నీతి మంత్రులైనట్టు, నీతి నీకొక్కడికే తెలిసినట్టు, నువ్వు ఒక్కడే వెన్నుపోటుదారులు కాదన్నట్టు ఎన్ని పార్టీలు మారావు. నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడతావా? నేను గత 40 రోజుల నుంచి నీ అవినీతి చరిత్ర సాక్ష్యాలతో బయట పెడుతున్నాను. 6 సార్లు గెలిచానంటున్నావు. 6 సార్లు ఏ మోసాలు చేసి గెలిచావో నీకే తెలవాలి. నువ్వు సంపాదించిన డబ్బులు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ లో ఇల్లులు కట్టుకొని ఊరేగుతున్నావు. నువ్వు అవినీతి నేను చేయలేదు అని ఒక్కరోజు రా, ఎక్కడికి వస్తావో చెప్పు. చెప్పే కెపాసిటీ ఉందా నీకు? నేను గ్రామాలు తప్పలేదు, తీసుకోలేదు అని మొత్తం అడిగిన వాళ్ళు మీదంతా కేసులు పెట్టావు. ఒక్కొక్కరి మీద ఎస్సీ కేసులు పెట్టావు. ఈ రోజు కూడా ఓట్లు కన్నా మీరు తెలుగుదేశం పార్టీ చేస్తే మీ మీద కేసులు పెడతాను. నేను తర్వాత మీ ఆలోచిస్తానని మాట్లాడుతున్నావు. ప్రజాస్వామ్యాన్ని పూర్తి ఆలోచిస్తున్నావు.
ప్రజలారా మీ అందరికీ చెప్తున్నా నేను, ఎవ్వరు కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి భయపడాల్సిన అవసరం లేదు. ఓటు హక్కు మీ సొంతం, అది మీ భవిష్యత్తు, మీ నిర్ణయం. మీకు 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఒక మహిళను ఎదుర్కోలేక అవినీతి చేశావంటే సమాధానం చెప్పలేక పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఒక ప్రజాప్రతినిధి అయినది మంచి మహిళని గౌరవించలేని నువ్వు నాయకుడు ఎలా అవుతావు? నువ్వు 6 సార్లు గెలిచుండొచ్చు, 12 సార్లు గెలిచుండొచ్చు. సంస్కారం లేని నువ్వు, ఒక మహిళని నీ నోటు వచ్చినట్టు మాట్లాడే నువ్వు నాయకుడు ఎలా అవుతావు? ప్రజాప్రతినిధి ఎలా అవుతావు? కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఇది రాజకీయం కాదు. నాకు రాజకీయ ఓనమాలు రావని చెప్తున్నావు. ఏది రాజకీయం? నేను మీకోసం, మీ సేవ కోసం మీలో ఒకదాన్ని, మీలో మమేకమై మీకేం కావాలో తెలుసుకొని మీకు సేవ చేయడానికి వచ్చిన దాన్ని నేను కానీ ప్రభాకర్ రెడ్డి గారు అంటే మీకు ఒక నమ్మకం, ఆయన సతీమణిగా నా మీద కూడా అదే నమ్మకంతో ఈరోజు నా ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు నాతో కలిసి నడవడానికి దండాలుగా ఊర్లే వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం వచ్చారే. ఇవన్నీ తట్టుకోలేని ప్రసన్న కుమార్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ తో ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయనకి వాడు విజయసాయి రెడ్డి ఒకరు, ఆయన ఇక్కడ నెల్లూరుకి వచ్చి నెల్లూరుని చీర్చిదిద్ది నెల్లూరుని మొత్తం సుందరమయంగా చేస్తాడంట. అక్కడ వైజాగ్ చేశాడు సుందరమయంగా. అక్కడి నుంచి ఎవరు తరలేదు, ఆయన వైఎస్ఆర్సీపీ వాళ్ళే తరిగాడు. వాళ్ళ నాయకుడే ముందు బయట వైజాగ్ నుంచి చెప్పాడు. అది ఆయన చరిత్ర. కాబట్టి ఆయన నెల్లూరుని తీర్చిదిద్దుతాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నెల్లూరుని తీర్చిదిద్దాడు. అక్కడ మనకుండే ఈకోసెస్ ని, షుగర్ ఫ్యాక్టరీని అవకాశం ఇచ్చారంటే ఒక్క నెలలో ఎత్తుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, మీరు కళ్యాణ్ నా దగ్గర నాతో కలిసి నడుస్తున్నాడని చెప్పి ఇక్కడికి వచ్చి కళ్యాణ్ మీద బురద తల్లిపోయాడు. అతను ఏ రోజన్నా ఇన్ని సంవత్సరాలుగా ఒక్క పదబడిగాడా, ఒక్క వర్క్ చేశాడా? ఏది చేస్తే నువ్వు కళ్యాణ్ మీద అవినీతి పరుడని, మట్టి తీశాడని, ఏదేదో కావాలని ఇక్కడ మాట్లాడేసిపోయాడు, పేపర్లకు ఇచ్చాడు. అతను ప్రసన్న కుమార్ రెడ్డి కళ్యాణ్ లేకపోతే ఇందుకూరుపేట అతనికి ఒక్కరు కూడా అతను వెనకలేరని తెలుసు. కాబట్టి కళ్యాణ్ గురించి ఇవన్నీ మాట్లాడాడు. ఈ వాళ్ళ స్వార్థంతో నా తమ్ముడు కళ్యాణ్ పై బురద చల్లాలని చూస్తారు. మీకందరికీ తెలుసు కళ్యాణ్ ఎటువంటి వాడు. కాబట్టి మీరందరూ రేపు రాబోయే మే 13వ తేదీ ఈ ఇందుకూరుపేట మండలంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అసత్య ప్రచారాలు, ఈ మండలంలో ఎంతమంది ఎన్ని ఊళ్ళ నుంచి పోయారో నాయకులు, ప్రతి ఊరికి పోయి వాళ్ళందరినీ తిట్టి వాళ్ళని అవినీతి పనులుగా చిత్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయాడు. అందులో మైపాడికొచ్చి పదే మాట్లాడిపోయాడు. కాబట్టి మీరందరూ రేపు వేయబోయే ఓటు ఈ ఇందుకూరుపేట మండలం కళ్యాణ్ రెడ్డికి ఏంటో చూపించాలా విన్నవించుకుంటున్నాను. మీకందరికీ అరాజకాలం తట్టుకోలేక ఈరోజు మాతో రావడం. ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మనం మాకు కూడా మా తమ్ముడుగా ఇటువంటి మంచి మనకి దొరకడు. మీకు గుర్తుందా, ఇటువంటి మంచి కళ్యాణ్ రెడ్డి మంచిది ఈ రోజు ఈ కాలంలో దొరికే మనిషి కాదు. మీరందరూ గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా మీరు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పే మాటలకు వినొద్దు. అతనికి తట్టుకోలేక కళ్యాణ్ రెడ్డి మీద ఈ ఊరికి వచ్చి మాట్లాడడం అది
అది గొప్పతనం కాదు. ఎందుకంటే నిన్నటి వరకు కళ్యాణ్ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగినోడే. ఈ రోజు వచ్చిందా ఇవన్నీ అవినీతి తట్టుకోలేక వచ్చిన కళ్యాణ్ రెడ్డి ఈ రోజు నీ గుర్తొచ్చాడా? ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఏం పద్ధతులు? నన్ను సరే ఎన్నైనా మాట్లాడు, దాన్ని వదిలేసిన ఆ భగవంతుడే చూసుకుంటాడా తనని? నేను పట్టించడం కూడా పట్టించుకోవటం. ఎందుకంటే ఆత్మకి తెలుసు నేనేందో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఎన్ని మాటలైనా మాట్లాడుకొని అతను కానీ విజయసాయిరెడ్డి కానీ, ఎందుకంటే విజయసాయిరెడ్డి గురించి చెప్పాలా? అతనంత అవినీతి పరుడు ఎవడు ఉండడు వైజాగ్ లో. మీకు ఇంకోటి చెప్పాలా, మనం ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం మనం ఈ కూటమిని ఓడించే ప్రశ్నే లేదు. గుర్తుపెట్టుకోండి, ఓడిపోయే ప్రశ్నే లేదు. మనం ఖచ్చితంగా ఈ కూటమి గెలవబోతుంది. మీకు చెప్పాలి ఒకటి, ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఖచ్చితంగా గెలవబోతుంది. అంటే మనము ఇక్కడ గెలవబోతున్నాం. మనకి అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ఈ రోజు ఆర్థికంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఇక్కడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రేపు ఢిల్లీలో మనకి ఆర్థికంగా మనకి చాలా సపోర్ట్ ఉంటుంది. మనకి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. ముందుకి అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ముందుకు పోతాము. మీ అందరూ కూడా నేను ఒక్కటే చెప్పేది, ఆలోచించుకొని మంచి ఆలోచనతో సైకిల్ గుర్తుకి తెలుగుదేశంని గెలిపించాలా? మీ ప్రశాంత్ని మీ ఎమ్మెల్యేగా గెలిపించుకోండి. అంటే నన్ను ఎంపీగా గెలిపించమని కోరుకుంటూ, మీ గ్రామస్తులు మీరందరూ చూపించిన అభిమానానికి ఎల్లప్పుడూ మర్చిపోలేని అభిమానం. ఖచ్చితంగా గెలిచిన తర్వాత మేమిద్దరం మళ్ళీ ఇదే సెంటర్ లో ఇదే మా గెలుపుకి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు మళ్ళీ